అన్న నమస్తే. ఇప్పుడు మనం బీబీసీ ఆన్ ట్రయల్స్ అనేది అయితే చూసాము. అండ్ ఇదైతే చేయడానికైతే చేశారు, ఇది రీచ్ అవుతుందంటారా? అండ్ బీబీసీ ఇంత పెద్ద సంస్థ పైన ఈ ఈ ఈ పోరాటం జరుగుతుందంటారు. లైక్ ఈ హ్యాష్ ట్యాగ్లు చూస్తే బ్యాన్ ద బీబీసీ, డిఫెండ్ ద బీబీసీ అనేది ఉంది కదా, అవి జరుగుతాయంటారు, జరిగే అవకాశం ఉందంట. రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యం ఏదైతే ఉందో అది దాన్ని కూడా భారతదేశాన్ని బాలిస సంఖ్యలలో పెట్టి పీడిస్తున్న సమయంలో మన స్వతంత్ర సమరయోధులు దీన్ని ఓడించగలమా, మనకు స్వతంత్రం వస్తుందా అన్న క్వశ్చన్ మార్క్ తోటి స్టార్ట్ చేయలేదు. వాళ్ళకి ఫుల్ క్లారిటీ ఉండే ఏంటంటే మనము మొదలు పెడదాము, మిగతా వారు వచ్చి జాయిన్ అవుతారు, ఈ యుద్ధం జరగాల్సిందే, భారతదేశాన్ని దాస్య శృంఖరాల నుంచి బయటికి తీసుకొచ్చేంత వరకు యుద్ధం మొదలుపెట్టాలి, బ్రిటిష్ మెడలు వంచారని చెప్పి సంకల్పంతో స్టార్ట్ చేశారు. ఈ యజ్ఞం కూడా అట్లాగే జరుగుతుంది. బీబీసీ లాంటి సంస్థను భారతదేశంలో బ్యాన్ చేసేంత వరకు కూడా ఇటువంటి యజ్ఞం నడుస్తుంది. ఎటువంటి డౌట్స్ లేదు, క్లారిటీ తోటి జరుగుతుంది. ఈ లెఫ్ట్ వింగ్ బ్యాన్ చేస్తే ఊరుకుంటుంది అంటారా? లెఫ్ట్ వింగ్ బాగా పాతుకుపోయినటువంటి మావోయిస్టే అంతరించిపోతుంది. లెఫ్ట్ వింగ్ బాగా పాతుకుపోయినటువంటి వెస్ట్ బెంగాల్లోనే కనుమరుగైపోయారు. లెఫ్ట్ వింగ్ బాగా వేణులుకున్నటువంటి కేరళలోనే కమ్యూనిజం అంతరించిపోతుంది. కాబట్టి డెఫినెట్గా లెఫ్ట్ వింగ్ అంతరించిపోతుంది, భగవద్గీత మిగులుతుంది. థ్యాంక్ యూ సార్.